ఆటలో లాస్ట్ నైట్ ఇప్పుడు సీట్లు పోతాయి అన్న టెన్షన్ లో కూడా ఉన్నారు మన యాంకర్స్ ఇక్కడ. సో మీకు ఇక్కడ హోస్టింగ్ ఎలా అనిపించింది? బికాస్ ఇండియాలో హోస్ట్ చేసి చేసి యువర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆఫ్ యూ. సో ఇక్కడ హోస్ట్ చేయడం ఈ స్టైల్లో ఎలా ఉండే? Actually, first of all, thanks to ATA. This is my third consecutive year with ATA convention. So, ఈసారి చాలా చాలా ఎక్సైటెడ్ యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయింది టు విట్నెస్ కీరవాణి సర్స్ లైవ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఓకే, అండ్ మీ తమన్ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? తమన్ గారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఆట హోస్ట్ చేసినప్పుడు, ఐ మీన్ ఆట ఆయన పర్ఫామ్ చేసినప్పుడు. సో హీస్ ఆల్సో లైక్ ఇలా వస్తున్నాను సార్ అని చెప్పినప్పుడు గో రాకెట్ అని చెప్పి ఎందుకు అడిగా అంటే షీఈస్ వెరీ క్లోజ్ టు తమన్ గారు అండ్ షీ డస్ ద ఆపరేషన్ ఆఫ్ హిమ్ ఇన్ ది యుఎస్ఏ. యా, అది మ్యాటర్. యా, ఐ డు మేనేజ్ హిస్ షోస్ అండ్ హోస్ట్ హిస్ షోస్. యా, అలాగే మీ స్పీడ్, మీ జోరు అన్ని మాకు తెలుసు. ఇక్కడ కొత్త జనరేషన్ వాళ్ళకి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? కొత్త జనరేషన్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మాకన్నా చాలా జోరుగా ఉన్నారు వాళ్ళు. సో దిస్ జనరేషన్ ఈజ్ లైక్ వెరీ ఇంటెలిజెంట్ ఇన్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు ఏదన్నా అంటే నాట్ ఓన్లీ వాళ్ళ కెరీర్ మాత్రమే కాకుండా దే ఆర్ లైక్ ఆల్ రౌండర్స్ అనమాట. అండ్ దే హ్యావ్ టు బి లైక్ దట్. లైక్ యూ. ఇక్కడే కాదు, థ్యాంక్ యూ. యా, సో అందరూ ఆల్ రౌండర్స్ లాగానే ఉంటున్నారు అండ్ దట్స్ అ వెరీ బెస్ట్ పార్ట్. అండ్ బికాస్ 2 days కూడా డాన్సర్స్ అండ్ ద బ్యూటీ పేజెంట్ ఎవ్రీథింగ్, సింగింగ్, జుమ్మంది నాదం ఎంత బాగా పాడుతున్నారు అసలు. దట్స్ లైక్ లవ్లీ, సూపర్. ఆట ఎప్పుడు చేసినా కూడా చాలా డిఫరెంట్ గా కాన్సెప్ట్ పెట్టుకొని చేస్తుంది. సో అలాగే చేసింది అండ్ వి రియలీ ఎంజాయ్డ్. మీ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కి మీ ఇద్దరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఉండరు, వరల్డ్ వైడ్ అంత సీన్ లేదు. హైదరాబాద్ లో సగం కూడా ఉన్నారు. 1/4 ఉన్న నా ఫాలోవర్స్ కి వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్, జస్ట్ ఎంకరేజ్ మీ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హంబుల్. మీరు ఏం మెసేజా? మీ ఫ్యాన్స్ ఎవరైతే మీకోసం పిచ్చి పిచ్చిగా తల్లాడుతున్నారో వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు? పిచ్చి పిచ్చిగా అల్లల్లాడిపోయే వాళ్లకు అదే పిచ్చిని కంటిన్యూ చేయండి. మేము కూడా అంతే పిచ్చి పిచ్చిగా మీ అందరికి కనిపిస్తూ రీల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. విల్ కీప్ రాకింగ్, యు ఆల్సో రాక్. హోస్టింగ్ లో కొత్తగా వద్దామన్న లాస్ట్ క్వశ్చన్, హోస్టింగ్ లో కొత్తగా వద్దామన్న వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇద్దరు చెప్పండి. ఓ ఓకే. ఐ మీన్ షీ ఇస్ లైక్ వే టూ సీనియర్ నాకంటే కూడా. ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని పొగడడం దట్ ఆన్ స్క్రీన్ అంత సీన్ లేదు. ఒక డికేడ్ కాబట్టి ఆబ్వియస్లీ షీ ఇస్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. సో ఇట్స్ ఫస్ట్ టైం కొలాబరేటింగ్ విత్ మృదులా అక్క as well. ఐ ఫీల్ సో గుడ్ అండ్ ఐ ఫీల్ సో, ఐ మీన్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది co-hosting అంటే వాచింగ్ హర్ షోస్ అండ్ అగైన్ co-hosting with her is like a whole lot different experience. Yeah, చెప్పాలి. ఒక టికెట్ అన్నందున మీరు నా వయసు గురించి చాలా తప్పుగా అనుకోకూడదు. యా, అంతే. జస్ట్ మనం ఒక 9-10 లో స్టార్ట్ చేసాం కాబట్టి అరౌండ్ 26 అలా ఉంటా అంతే నేను. ఓకే, అది జోక్స్ అపార్ట్. యా, జోక్స్ అపార్ట్. మీరు నాకన్నా చిన్న అయితే. యా, సో మెసేజ్ ఏం లేదు. ఏం చేయాలనుకున్నా కూడా హార్డ్ వర్క్ చేయండి. ఇది మనమే చేయగలము, అసలు మనల్ని మనకన్నా తోపు ఎవరు లేరు అనుకోని చేస్తే 100% భయపడకుండా చేస్తే జరుగుతుంది. సో మ్యాటర్ ఏంటంటే బీ వెరీ కాన్ఫిడెంట్ and we are very much comfortable to enjoy MM Keeravani garu on stage. So let's go Auto. Bye.